నమస్కారం అండ్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఐలాపూర్లో హైడ్రా భారీ ఆపరేషన్. హైకోర్టు లాయర్ ముఖీం ఫామ్ హౌస్ను కూల్చివేస్తున్న అధికారులు. ఐలాపూర్లో హైడ్రా దూకుడుకు హైకోర్టు బ్రేక్. కూల్చివేతలపై స్టే విధిస్తూ సంచలన ఆదేశం. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు. పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పడేనా? ఇక డీటెయిల్స్ చూస్తే మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సమాజానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి కూడా పాల్గొని పూలేకు నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి, విద్యకు పూలే అందించిన స్ఫూర్తిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. జగిత్యాల జిల్లా కేంద్రం రాజకీయంగా పెనుమార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెల 20వ తేదీన సాయంత్రం 5 గంటలకు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలోనే సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సుమారు 1,00,000 మంది జన సమీకరణతో ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. ఇందుకోసం స్థానిక మోతే రోడ్లోని సభా స్థలాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా ముఖ్య నేతలు స్వయంగా పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు, పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ కేసీఆర్ రాక కోసం జగిత్యాల ప్రజలు 1000 కళతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేసి గులాబీ కోటను మరింత బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమస్కారాలు తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి గారు కొప్పుల ఈశ్వర్ గారు, ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు రమణ గారు, అదేవిధంగా రేపు కలవబోయే అధ్యక్షులు కూడా అందరం కూడా రేపు కలుస్తున్నాం కనుక అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అధ్యక్షులకు, నాయకులందరికీ కూడా, అదేవిధంగా మా కొట్ల ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అక్కడ దూరం ఉన్నట్టు కొట్ల ఎమ్మెల్యే గారు, అందరం కలిసి కూడా ఇవాళ 20వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ బహిరంగ సభ పెట్టడం కోసం జీవన్ రెడ్డి గారి కలయికతోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో మేమందరం ఇక్కడ ఈ స్థలాన్ని పరిశీలించడానికి వచ్చినాం. ఈ స్థలమే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ కాలేజ్ చూసినాం, కాలేజ్ ముంగట గ్రౌండ్ ఉంది కానీ తక్కువ మంది పడతారు, ఇక్కడైతే ఎక్కువ మంది పడతారని చెప్పి ఐడియాకి వచ్చినాం కొంచెం. మరి వాళ్ళు కూడా అక్కడ నుంచి కూడా పరిశీలకులు ఇద్దరు, మాజీ చైర్మన్లు ఇద్దరు కలిసి, కార్పొరేషన్ చైర్మన్లు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు. 99% ఇదే అవుతుంది అనుకుంటున్నాం. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడ చాలా రోజుల నుంచి కేసీఆర్ గారు మాట్లాడలేదనేది ప్రజలలో ఉన్నది అన్నట్టు. వచ్చి ఒకసారి మాట్లాడతారన్న ఉద్దేశం మీద అన్ని గ్రామాల నుంచి కూడా తరలివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కనుక 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని చెప్పి 1,00,000 పైన కానీ తక్కువ కాకుండా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం నుంచి ఎంతమంది దేవాళ్ళం ఆ విధంగా చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం కోసం ప్రజలందరూ సహకరించాలి, మిత్రులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. 2-3 నెలలుగా జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ జీవన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం. గతంలో 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఆక్రమణ తొలగిస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ఐలాపురం తాండాలో కానీ, గ్రామంలోని నివాస గృహాల జోలికి కానీ వెళ్లకుండా చర్యలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. కేవలం అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలు, ఖాళీ స్థలాల స్వాధీనంపైనే దృష్టి సారించినట్టు తెలిపారు. 1998 నుంచి స్టేటస్ కో కొనసాగించాలని కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ముఖ్యం నిర్మించిన గెస్ట్ హౌస్ ను హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే అతని సోదరుడు అజీం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన
6 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు తొలగిస్తున్నారు. ఐలాపూర్ గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే అనేక నివాసాలు వెలిశాయి. మిగిలి ఉన్న 860 ఎకరాల ఖాళీ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా హైడ్రా ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ భూమి విలువ సుమారు 15,000 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా. కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. హైడ్రా చేపట్టిన ఈ భారీ ఆపరేషన్ వల్ల వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ఇవాళ ఉదయం నుంచి హైడ్రా చేపట్టిన భారీ కూల్చివేతలకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ పేరుతో అధికారులు జరుపుతున్న ఈ ఆపరేషన్లో కోర్టు జోక్యం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐలాపూర్లోని క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్మెంట్ను ప్రభుత్వ భూమిలో నిర్మించారంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారని బాధితులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ వద్ద అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అధికారుల చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల వాదనలు విన్న హైకోర్టు ఐలాపూర్లో కొనసాగుతున్న కూల్చివేతలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఆపరేషన్ నిలిపివేయాలని హైడ్రా అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రతి అందడంతో జేసీబీలు, ఇతర యంత్రాలను నిలిపివేసి అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. స్థానికుల ఆందోళన, పోలీసుల రంగప్రవేశం, కూల్చివేతల సమయంలో ఐలాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ కష్టార్జితంతో కొనుక్కున్న ఇళ్లను కూల్చొద్దంటూ నివాసితులు, కొనుగోలుదారులు భారీ ఎత్తున నిరసన దిగారు. అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు స్టే ఆర్డర్తో బాధితులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. మా ఆవేదనను కోర్టు అర్థం చేసుకుంది. మాకు న్యాయం జరిగిందని బాధితులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి రక్షణ పేరుతో హైడ్రా దూకుడుకు కోర్టు బ్రేక్ వేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. చెరువుల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడడంతో ఒక్కసారిగా బీతావహ పరిస్థితి నెలకొంది. ఈ చర్యల వల్ల ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న సామాన్య ప్రజలు తమ ఆశల గూడు కోల్పోయి రోడ్డున పడ్డారు. జీవితకాల కష్టాన్ని ధారపోసి అప్పులు చేసి కొనుక్కున్న ఇళ్లను అధికారులు నేలమట్టం చేస్తుంటే బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అధికారులు ఎందుకు ఆపలేదు? ఇప్పుడు సర్వం కోల్పోయిన తర్వాత కూల్చివేస్తే మేము ఎక్కడికి వెళ్లాలి అని బాధితులు అధికారులను నిలదీస్తున్నారు. కనీసం సామగ్రిని కూడా బయటకు తెచ్చుకునే సమయం ఇవ్వలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 20,000 మంది కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS పాల్వంచలో సమ్మె చేస్తున్న కార్మికులను 24 గంటల్లో సమ్మెను విరమించి విధుల్లో చేరకపోతే విధుల నుంచి పూర్తిగా బహిష్కరిస్తామని CNMD హెచ్చరించడంతో KTPS కార్మికులకు మద్దతుగా పలు జిల్లాల నుంచి ఆర్టిజన్స్ విద్యుత్ ఉద్యోగులు బయలుదేరి వెళ్తుండగా జూలూరుపాడు వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్ని తీసుకొచ్చి 20,000 మంది కార్మికులకు అన్యాయం చేయడం జరిగిందన్నారు. ఒకే సంస్థలు ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్నప్పుడు 2 రూల్స్ ఎందుకని రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే APSEB రూల్స్ను అందరికీ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మంది కార్మికులు ఈ నెల 8వ తేదీ నుంచి సమ్మెలో పాల్గొనడం జరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పాల్వంచ KTPSC MD సమ్మె చేస్తున్న కార్మికులను 24 గంటల్లో విధుల్లో చేరకపోతే విధుల నుంచి పూర్తిగా బహిష్కరిస్తామని బెదిరింపులకు పాల్పడుతుండటంతో KTPS కార్మికులకు మద్దతుగా పలు జిల్లాల నుంచి ఆర్టిజన్ కార్మికులు బయలుదేరడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్తో పాటు పలు జిల్లాలకు చెందిన తమను జూలూరుపాడు వద్ద పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగిందన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, సమ్మె చేస్తున్న తమ కార్మికులను బెదిరింపులకు పాల్పడితే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జియోగ్రాఫిక్ రిఫరెన్స్ తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు విశాఖపట్నం కోర్టు షాక్ ఇచ్చింది. 10 ఏళ్ల కిందటి కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్షతో పాటు 5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు అమర్నాథ్ తెలిపారు. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016 ఏప్రిల్లో గుడివాడ అమర్నాథ్ GVMC గాంధీ విగ్రహం వద్ద అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 4 రోజుల పాటు దీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలో పోలీసులు ఆయనను బలవంతంగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అప్పట్లో విశాఖ 2 టౌన్ పోలీసులు అమర్నాథ్పై ఆత్మహత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసుపై విచారణ పూర్తి చేసిన విశాఖపట్నం 2వ అదనపు ప్రధాన న్యాయస్థానం న్యాయమూర్తి వరలక్ష్మి అమర్నాథ్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించారు. తమ పోరాటం వల్లే విశాఖకు రైల్వే జోన్ వచ్చిందని, కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అమర్నాథ్ పేర్కొన్నారు. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు 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 అంటున్నావు, నేను పప్పు 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 అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ అలియా సత్యవతిపై పంజాగుట్ట పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల పెట్టుబడి మొత్తానికి సంబంధించిన వ్యవహారంలో బాధితుల తరపున వాదిస్తున్న న్యాయవాదిని బెదిరించారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు, ఊడుగుల పేర్లు కూడా చేరడం గమనార్హం. దాదాపు 100 మంది అమాయక బాధితుల నుంచి అధిక లాభాలు ఆశ చూపి కోట్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. వ్యాపార పెట్టుబడుల పేరుతో ఈ సొమ్ము సేకరించినట్లుగా తెలుస్తోంది. అయితే 7 ఏళ్లు గడుస్తున్నా లాభాలు రాకపోవడమే కాకుండా కనీసం అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. కాగా బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు ఈ నిధులను వెనక్కి ఇవ్వాలని నిలదీగా మంగ్లీ టీం నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. అయితే మంగ్లీ, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఈడుగుల తనకు ఫోన్ చేసి తీవ్రంగా హెచ్చరించారని, తనను రోడ్డు ప్రమాదంలో చంపేస్తామని భయపెట్టారని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పంజాగుట్ట పోలీసులు BNS సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. మంగ్లీకి ఉన్న క్రేజ్ రీత్యా ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో దర్శకుడు వేణు బొడుగుల ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా నిధులు వసూలు చేశారా, లేక ఈ వ్యవహారం వెనక ఇతర శక్తులు ఉన్నాయా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సింది. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. బస్సులో 36 మంది ప్రయాణికులుండగా 16 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బస్సు మెయిన్ డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ ద్వారా బయటపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతి గురిచేసే ఘటన వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకోవాలని వేధించిన యువకుడిని నిరాకరించినందుకు ఒక యువతి ప్రాణం పోయింది. కక్ష పెంచుకున్న సదరు యువకుడు బాధితురాలికి బలవంతంగా హెచ్ఐవి సోకిన రక్తాన్ని శరీరంలోకి ఎక్కించి ఆమె మరణానికి కారణమయ్యాడు. పోలీసుల విచారణ ప్రకారం గత నెల 11వ తేదీన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆమె ససేమిరా అనడంతో పగ పెంచుకున్న ఆ కిరాతకుడు యువతిని బంధించి ప్రాణాంతకమైన హెచ్ఐవి సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించాడు. వ్యాధి సోకిందని తెలియడంతో ఆ యువతి మానసిక వేదన గురైంది. సమాజంలో తలెత్తుకోలేనన్న భయంతో గత కొన్ని రోజులుగా నరకం అనుభవించిన బాధితురాలు చివరికి తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఆత్మహత్యకు ముందు యువతి రాసిన లేఖ, రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చేయని తప్పుకు బలయ్యాను, నా క్యారెక్టర్, నా గౌరవం, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం నా వల్ల నా జీవితమే నాశనం అయిపోయిందని ఆమె వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మా నాన్న నన్ను క్షమించండి, మరో జన్ముంటే మీ కడుపులోనే పుడతానంటూ ఆమె రాసిన వ్యాఖ్యలు కంటతడి పెట్టిస్తున్నాయి. మమ్మీ డాడీ నాకు రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా, నాకు బ్రతకడం లేదు. నా క్యారెక్టర్ని మొత్తం ఆగర్నించాను. వేదన్ మీడియాలో పోస్ట్ చేసి నా మీద నమ్మకం జీవితాన్ని సర్వనాశనం చేసినారు. నేను సూసైడ్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ వేదాంత్ మీడియా. నేను రమ్మ ఆ కింద కమెంట్స్ చేసిన రితిక రీతులు, గున్నా, శ్రవంతి, శామ్యు, ఝాన్సీ రాణి నాకు బ్రతకాలం లేదు. నేను ప్రేమించిన మాట వాస్తవమే. 8-9 months మేము లవ్ చేసుకుని 8-9 months తర్వాత ఫస్ట్ నేను నాకు యాక్సెప్ట్ చేసిన, ప్రపోజ్ చేసిన, నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్కి యాక్సెప్ట్ చేసినాక 8-9 months తర్వాత కాన్సెప్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి హెచ్ఐవి ఉందని వచ్చింది. అప్పుడు తను చెప్పి నాకు హెచ్ఐవి ఉందని, ఇక్కడ నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే 20 years నుంచి మేము బ్రతకట్లేదా, నీకు కూడా ఏం కాదు, నువ్వు కూడా బ్రతుకుతూ 20 years నుంచి వితౌట్ మెడిసిన్ తీసుకోకుండానే మేము బ్రతుకుతున్నాం, నీకు కూడా ఏం కాదు అని చెప్పి ఇప్పుడు నేను బ్రతకలేను. నాకు రెస్పెక్ట్ వాల్యూ లేకుండా నేను బ్రతకలేను. మమ్మీ డాడీ చిన్నమ్మన్నా సరే నీకు చేయని తప్పుకి నన్ను పిచ్చి పిచ్చి మాటలు అన్నారు. అబ్బాయి నా మైండ్లో తిరుగుతుంది. కడప జిల్లాలోని కాజీపేటలో యువతిని గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇవాళ తెల్లవారుజామున విచారణ నిమిత్తం మైదుకూరు నుంచి తరలిస్తుండగా బతాపురం చెక్పోస్ట్ వద్ద 2 కానిస్టేబుల్ను గాయపరిచి కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వార్నింగ్ ఇచ్చినా నిందితులు లొంగకపోవడంతో పోలీసులు అనివార్యంగా 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు వెంకటేష్ మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా ప్రేమ పేరుతో వేధిస్తూ కాదన్న కోపంతో ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ప్రేమోన్మాది చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో దాదాపు 6 వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో శాంతి చర్చల కోసం అమెరికా, ఇరాన్ బృందాలు పాకిస్తాన్ చేరుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గలీబాఫ్ నాయకత్వంలోని ఇరాన్ టీం ఇవాళ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ల్యాండ్ అయింది. ఇరాన్ ప్రతినిధి బృందానికి పాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసీం మునీర్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నఖ్వీ స్వాగతం పలికారు. ఇస్లామాబాద్లోని సెరీన్ హోటల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు మొదట పాక్ పీఎం షహబాజ్ షరీఫ్తో విడివిడిగా సమావేశమవుతాయి. ఆ తర్వాత ప్రత్యక్ష చర్చలు జరుపుతాయి. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇస్లామాబాద్
ఇస్లామాబాద్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నగరం మొత్తం భారీ బలగాలను మోహరించారు. చర్చలు జరగనున్న సెరీన్ హోటల్ పరిసరాల్లో కర్ఫ్యూ విధించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక ఇరాన్, అమెరికా బృందాలు శాంతి చర్చలు జరపనున్నాయి. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.